ఇప్పుడు స్పైస్ మనీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో ఈ స్పైస్ మనీ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తారు. హోమ్ పేజ్లో మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఏఈపిఎస్ విత్డ్రా, ఏఈపిఎస్ మినీ స్టేట్మెంటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ. ఈ ఈ ఏఈపిఎస్ విత్డ్రా అనేది మనీ విత్డ్రా చేయడం కోసం. మినీ స్టేట్మెంట్ అనేది జస్ట్ రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చూడటం కోసం. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి అని. దీనికి కంపల్సరీగా థంబ్ డివైస్ అనేది, ఫింగర్ ప్రింట్ డివైస్ అనేది కనెక్ట్ చేసి ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ స్పైస్ ఏటీఎం అని ఉంది కదా, అది మీరు మినీ ఏటీఎం కనుక బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి అంటే ఆప్షన్స్, సపోజ్ హిస్టరీ. ఇక్కడ మీరు ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు ఇంతవరకు అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇండివిజువల్గా సపోజ్ ఏఈపిఎస్ ద్వారా ఎంతెంత ట్రాన్సాక్షన్ చేశారు, ఏ బ్యాంక్ నుంచి చేశారు ఇట్లా చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు ఫిల్టర్లు, ఫెయిల్డా, సక్సెసా, బేస్డ్ ఆన్ ఆధార్ బట్టి ఇట్లా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ డేట్ నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినాయి, లేదా మొబైల్ నెంబర్ కానీ, ట్రాన్సాక్షన్ ఐడి బేస్ కానీ. ఇదేంటంటే వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుద్ది. నెక్స్ట్ డిఎంటి, అట్లాగే రీఛార్జ్, ఏ మొబైల్ నెంబర్కి ఏమేమి చేశారు అట్లా. నెక్స్ట్ బీబీపీఎస్, ఏమైనా బిల్ పేమెంట్స్ చేశారా అలా ఉంటాయి. నెక్స్ట్ మినీ ఏటీఎం నుంచి, ఏటీఎం నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఎంపీఓఎస్, ఇది సపోజ్ క్రెడిట్ కార్డు అట్లాంటి ట్రాన్సాక్షన్ కూడా ఎంపీఓఎస్ మిషన్ ద్వారా చేయొచ్చు. ఆ హిస్టరీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇది మూవ్ టు బ్యాంక్. ఫస్ట్ మీరు విత్డ్రా చేసిన అమౌంట్ని డైరెక్ట్గా మీరు బ్యాంక్కి సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్టేటస్ కూడా ఇందులో చూసుకోవచ్చు. ఇది కేర్ ఇన్సూరెన్స్, ఏమన్నా ఇన్సూరెన్స్ చేయించారా, లోను, ఆధార్ పే, ఇట్లా ప్రతి ఒక్కటి హిస్టరీ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ తర్వాత సెటిల్మెంట్ ట్యాబ్ ఉంది. సెటిల్మెంట్ ట్యాబ్లో సపోజ్ నీ వ్యాలెట్లో ఆల్రెడీ ఎంతో కొంత మనీ ఉన్నాయి, అవి నీ అకౌంట్కి కనుక పంపించుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడ అమౌంట్ ప్రెస్ చేసి ఎంతైతే వ్యాలెట్లో ఉన్నాయో ఆ అమౌంట్ ప్రెస్ చేసి నీకు 2 మోడ్స్లో ఐఎంపిఎస్ కానీ నెఫ్ట్. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్గా నీకు నీ అకౌంట్లోకి వస్తాయి. నెఫ్ట్ అయితే ఒక 1 డే పట్టిద్ది. సో ఇక్కడ నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమేమి జరిగినాయి ట్రాన్సాక్షన్స్ అట్లా. ఇక్కడ మేనేజ్ స్టాఫ్ అంటే మేబీ కమిషన్ కానీ, నీకు కమిషన్ వచ్చేసరికి 3 ప్లాన్స్ ఉంటాయి, మెనీ ప్లాన్స్ ఉంటాయి. సపోజ్ కమిషన్లో ప్లాన్ ఏ ఉంది. ప్లాన్ ఏలో నువ్వు కనుక డైలీ ట్రాన్సాక్షన్లో నీకు కనుక 8,000 కానీ అట్లా తీస్తూ ఉంటే నువ్వు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అట్లాగే ప్లాన్ బి ఉంది. ప్లాన్ బిలో 10 రూపీస్ ఎక్కడ వస్తాయి మనకి, 3,000 నుంచి 3,500. ఇక్కడ అంటే నీకు డైలీ ఎవరైనా వచ్చి 3,000 to 3,500 ఇట్లా తీస్తున్నారు అనుకుంటే ఈ కమిషన్ ప్లాన్ యాక్టివేట్ చేస్తే నీకు 10 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ సి, ఇట్లా డిఫరెంట్ ప్లాన్స్ మనకు ఉన్నాయి. కరెంట్లీ ఇప్పుడు నాకు బై డిఫాల్ట్గా ఈ ప్లాన్ జీ అనేది యాక్టివేట్ అయ్యింది. బేస్డ్ ఆన్ అమౌంట్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 10 రూపీస్ రావాలంటే 8,000 ట్రాన్సాక్షన్ మినిమం చేస్తే 8,000 to 9,000 లోపు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు 10 రూపీస్ వస్తాయి. కానీ ఇక్కడ ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్లాన్ కెన్ బి చేంజ్డ్ మ్యాక్సిమం ఆఫ్ 2 times ఇన్ ఏ మంత్. సో ఒక మంత్లో నువ్వు మ్యాక్సిమం అనేది 2 times మాత్రమే చేంజ్ చేయగలవు, తర్వాత నువ్వు చేంజ్ చేయలేవు. ఇక్కడ ఏమన్నా ఉంటే నీకు హెల్ప్ వీడియోస్ ఉంటాయి, నువ్వు దాన్ని చూసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్స్. ఇంతవరకు మనము ఏం ఎర్నింగ్ చేసామో, నువ్వు ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత నీకు ఎంత కమిషన్ వస్తే అది డైలీ చూసుకోవచ్చు, వీక్లీ చూసుకోవచ్చు, మంత్లీ చూసుకోవచ్చు ఎంతెంత కమిషన్ వచ్చిందని. నెక్స్ట్ బేసిక్గా మీరు ఈ మోర్లోకి వెళ్తే మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఆ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ సెట్టింగ్స్లో నీ అకౌంట్లో ఇప్పుడు సపోజు తీసే అమౌంట్ అనేవి వ్యాలెట్లోకి రావాలా లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి రావాలనేది ఈ ఆప్షన్. ఇన్వాలెట్ అంటే డైరెక్ట్గా ఇన్స్టెంట్గా నీ వ్యాలెట్లోకి వస్తాయి, తీసిన వెంటనే నీ వ్యాలెట్లోకి వస్తాయి. ఇన్ కేసు బ్యాంక్ అకౌంట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇన్ T+1 అంటే 1 day తర్వాత
నీకు బ్యాంక్ అకౌంట్లో సెటిల్మెంట్లు వస్తాయి. ట్రాన్స్పరెన్సీ కోసం వ్యాలెట్లో పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. నెక్స్ట్ మై ప్రొఫైల్, ఇవన్నీ నీ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. మై డివైసెస్, ఏమేమి డివైసెస్ ఉన్నాయి ఏమేమి అనేది నువ్వు యాడ్ చేసుకోవాలి. సపోజ్ ఫింగర్ ప్రింట్ డివైసెస్ మ్యాక్సిమం అనేది 3 అనే ఇచ్చారు. ఇన్ కేస్ వేరేది యాడ్ చేసుకోవాలంటే నువ్వు డీరిజిస్టర్ చేసుకొని వేరే డివైస్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేసు డివైస్ రిప్లేస్మెంట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కనుక నువ్వు పర్చేజ్ చేస్తే నువ్వు ఏదైనా ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ రేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మినీ ఏటీఎం డివైస్ యాక్టివేషన్. నీకు వన్స్ డివైస్ మినీ ఏటీఎం వచ్చిన తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ యాక్టివేషన్ అని కొడితే నీ డివైస్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ కేవైసీ ఆల్రెడీ అప్రూవ్డ్. ఇంకేదన్నా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్లో. నెక్స్ట్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీడీఎస్ లెటర్ సర్టిఫికెట్, ఇక్కడ రిటైర్ సర్టిఫికెట్ డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే బీసీ సర్టిఫికెట్ కానీ టీడీఎస్ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే జస్ట్ ఒక ప్రూఫ్ కోసం. నేను ఒక అథెంటికేషన్ బీసీ ఏజెంట్ని, సో నాకు ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే మార్కెటింగ్ కిట్, నీవు కనుక స్పైస్ మనీ మార్కెటింగ్ కిట్ అంటే ఇవన్నీ స్పైస్ మనీ రిలేటెడ్ బ్యానర్స్ కానీ అట్లాంటివి ఇందులో ఉంటాయి. ఇవన్నీ నేను చేయగలను అన్నట్టు జస్ట్ ఒక ప్రమోషన్ కోసం అంతే. విఐపి మెంబర్షిప్ తీసుకుంటే దీనికి ఒక అడ్వాంటేజెస్ ఏంది. బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 4,999 అంటే 5,000 కనుక నువ్వు పెడితే నీకు ఫ్రీ బయోమెట్రిక్ L1 డివైస్ ఒకటి వస్తుంది. అట్లాగే ఏఈపిఎస్ మీద అప్ టు 10 రూపీస్ అనేది మినీ ఏటీఎం నుంచి కానీ ఏఈపిఎస్ నుంచి కానీ విత్డ్రా చేసిన దానికి వస్తాయి. అట్లాగే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇది 12 months ప్లాన్, ఇది 1 month ప్లాన్. సో 1 month ప్లాన్లో వచ్చేసరికి ఫ్రీ బయోమెట్రిక్ డివైస్ అయితే రాదు. బట్ 5,000 ప్లాన్లో అయితే బయోమెట్రిక్ డివైస్ ప్లాన్ వస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్ ప్లాన్, విఐపి ప్లాన్, ఇట్లా డిఫరెంట్ ప్లాన్ ఉంటే మీరు ఒకసారి గోత్రు వెళ్ళచ్చు. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే ఇక్కడ కేర్ అని ఉంది. కస్టమర్ కేర్తో మాట్లాడటానికి, ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేయడానికి, ఏమేమి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, డివైస్ రిలేటెడ్ ఉన్నాయా, ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉన్నాయా, వ్యాలెట్ రిలేటెడ్ ఉన్నాయా, మీరు టికెట్ రైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్, దాని గురించి ఏం రిప్లై వచ్చింది, లేకపోతే దాని సక్సెస్ ఫెయిలా, దాని గురించి ప్లస్ నాలెడ్జ్ అంటే ఎలాంటి దేని గురించి, సపోజ్ ఇక్కడ ఏఈపిఎస్ అంటే ఏంది, లేకపోతే మూవ్ టు బ్యాంక్ మూవ్ చేయాలంటే ఎలా. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ సెట్టింగ్ ఎలా సెట్ చేయాలి, ప్రొసీజర్, ఆర్బిఎల్ ఈకేవైసీ ఎలా చేయాలి, ఇట్లా ప్రతి ఒక్కటి మనకి ఒక యూట్యూబ్ వీడియో కానీ అట్లా వీడియోస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మ్యాక్సిమం మనం తెలుసుకోవాల్సింది అయితే ఇవే. నెక్స్ట్ క్విక్ లింక్స్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ ఇట్లా ఏమన్నా ఉంటే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇవి వ్యాలెట్ బ్యాలెన్స్ అనమాట. యాడ్ మనీ టు వ్యాలెట్, మనం మామూలు బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ యూపీఐ నుంచి కూడా మనం వ్యాలెట్లోకి మనీ లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే వ్యాలెట్ హిస్టరీ చూసుకోవచ్చు. ఇన్ కేసు డిస్ట్రిబ్యూటర్ కనుక ఉంటే, ఇన్ కేసు డిస్ట్రిబ్యూటర్కి మనం మనీ సెండ్ చేయాలనుకున్నా కానీ మన వ్యాలెట్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి మనీ వెళ్ళిపోతాయి. సో అందుకనే మ్యాక్సిమం సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకుంటే మంచిది. అందరికీ తెలిసేలాగా డిస్ట్రిబ్యూటర్కి పెట్టుకునేలాగా ఉంటే మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయండి. సెక్యూర్ పాస్వర్డ్స్ ఇవన్నీ షేర్ చేయటం అట్లా. ఇక్కడ కింద సేమ్ నాలెడ్జ్ పర్పస్ కోసము అసలు వ్యాలెట్ అంటే ఏంది, మనీ ఎలా లోడ్ చేయాలి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వీడియో రూపంలో కానీ మ్యాక్సిమం డిస్క్రిప్షన్ కానీ ఉన్నాయి. సో ఇది ఒక బెస్ట్ థింగ్. కంప్లైంట్ రైజ్ చేయాలన్నా కానీ పాస్బుక్, ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు.